వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీలో ఉండడం వల్ల పెద్దగా ఈ రాష్ట్రానికి కానీ రాజంపేట కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య భూమిక పోషిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నిలబెట్టడంలో నారా లోకేష్ బాబు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోతుంది, ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రాన్ని సువర్ణమయం చేయాలా. 2047 నాటికి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. ఆయన సారథ్యంలో ఈ రాజంపేటలో కూడా పసుపు జెండా ఎగరేస్తామని, రాబోయే రోజుల్లో పసుపు ములుపుగా మారుస్తామని, రాజంపేటను ఒక రోల్ మోడల్గా తెలుగుదేశం పార్టీకి అట్లాగే అభివృద్ధి కూడా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి మా శక్తివంతంగా కృషి చేస్తామని కూడా నాయకత్వం అంతా కూడా మేము ప్రతినబోతున్నాం. ఈ ప్రతినబోవడంతో పాటు ఆ రకంగా పనిచేయడానికి యువతను కూడా మేము సమాయత్తం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కోనాపురాన్ని క్లీన్ చేశాం. వైసీపీ జెండా కనపడకుండా కోనాపురంలో ఈరోజు క్లీన్ చేయడం వల్ల రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కావచ్చు, అట్లాగే రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, అక్కడ పూర్తిగా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని ఏకపక్షంగా నంబర్ 1 స్థానంలో నిలబడడానికి ఈరోజు అవకాశం ఏర్పడుతోంది. ఇక్కడికి వచ్చేసిన నాయకులందరూ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మేము మారుతాం, ఆ రకంగా మేము పయనిస్తామనే ఒక అపప్రదను మనం పూర్తిగా తొలగించాలా. రాబోయే 20 సంవత్సరాలు మనం పశుభయంగా ఉండాలా, పసుపు జెండా కింద ఉండాలా. నారా లోకేష్ బాబు గారికి మనము అందరం కూడా సమర్థించాలా, ఆయన సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా మరొక్కసారి మేము